హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ క్వశ్చన్ మనకు టెట్ ఎగ్జామ్ నందు పేపర్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. విజయ్స్ విత్డ్రాస్ అన్ అమౌంట్ ఆఫ్ 80 రూపీస్ ఫ్రమ్ హిస్ బ్యాంక్ అకౌంట్ ఆన్ ఫస్ట్ డే ఫర్ హిస్ నీడ్స్ అండ్ డిసైడెడ్ టు ఇంక్రీజ్ ద విత్డ్రా అమౌంట్ టు 20 రూపీస్ ఎవ్రీ డే. దెన్ ద నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ బై విజయ్ టు విత్డ్రా అన్ అమౌంట్ ఆఫ్ 7440 రూపీస్ ఈజ్. ఫస్ట్ డే రోజు 80 రూపీస్ విత్డ్రా చేసిండు. నెక్స్ట్ డే ప్రతిరోజు కూడా ఇంక్రీజ్ 20 రూపీస్. సో నెక్స్ట్ డే 20 రూపీస్ ఇంక్రీజ్ చేసి 100, నెక్స్ట్ డే 120 రూపీస్. ఈ విధంగా మొత్తం కూడా డైలీ 20 ఇంక్రీజ్ చేసుకుంటూ విత్డ్రా చేసినట్టయితే టోటల్ అమౌంట్ 7440 రూపీస్ విత్డ్రా చేయడానికి ఎంత టైం తీసుకుంటాడు? సో ద నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ బై విజయ్ విత్డ్రా అన్ అమౌంట్ ఆఫ్ 7440. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఫస్ట్ డే 80, 100, 120. సో మనకి కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో అంకశ్రేణి అంటాం. సో అంకశ్రేణి అయినట్లయితే మనము మరి ఇక్కడ కామన్ డిఫరెన్స్ సామాన్య భేదం 20 ఇంక్రీజ్ అయింది కాబట్టి సామాన్య భేదం 20 అవుతుంది. ఇప్పుడు టోటల్ అమౌంట్ 7440 రూపీస్ ఇంక్రీజ్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందని అడిగిండు. సో డేస్ తెలుసుకోవాలంటే మనం వాడేటువంటి ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇక్కడ సమ్ ఆఫ్ టర్మ్స్. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇందులో మనం n ఫైండ్ అవుట్ చేయాలి, నెంబర్ ఆఫ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అమౌంట్ 7440 రూపీస్ విత్డ్రా చేయడానికి ఎన్ని రోజుల టైం పడుతుందని అడిగిండు. సో 2 ఇంటూ ఫస్ట్ డే కాబట్టి 80 ప్లస్ n-1 ఇంటూ 20. డైలీ 20 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 20 కామన్ డిఫరెన్స్. ఇప్పుడు మనకి n/2 ఇంటూ బ్రాకెట్లో 82 జా 160 ప్లస్ 20n మైనస్ 20. సో 7440 ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 20n ప్లస్ 140. 160 మైనస్ 20 140. ఇందులో రెండిట్లో కూడా 20 కామన్గా తీసుకున్నట్టయితే 20 ఇంటూ n/2 ఇంటూ బ్రాకెట్లో 20 కామన్ తీసుకుంటే n ప్లస్ 27 జా 40. సో n 2 1 జా 2 10 జా క్యాన్సల్. 7440 ఈజ్ ఈక్వల్ టు 10 టైమ్స్ ఆఫ్ n ఇంటూ n ప్లస్ 7. ఇప్పుడు బోత్ సైడ్స్ 10 టేబుల్లో క్యాన్సల్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ 744, రైట్ సైడ్ n ఇంటూ n ప్లస్ 7. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకు వస్తుంది, కానీ దానికంటే కూడా మనకి ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఆప్షన్స్ నుంచి కూడా ట్రై చేయొచ్చు. మనం ఎలా ట్రై చేయొచ్చు చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి ఆప్షన్స్ మీరు స్క్రీన్ పైన చూసినట్టయితే ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ అంటే 32, 30, 28, 24. ఇప్పుడు మనకి ఫస్ట్ 32 అనుకుందాం. 32 అనుకున్నట్టయితే 32 ఇంటూ n ప్లస్ 7 అంటే 39. సో 2 9 18, ఫస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్ 4 ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 0. సో 30 ఇంటూ 37, 7 0 0, ఇది కూడా రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ది 28 అనుకుంటే 28 ఇంటూ 28 ప్లస్ 7 అంటే 35, 5 8 40, 1 ప్లేస్లో 0 ఉండాలి, ఇది కూడా రాంగ్ ఆప్షన్. మిగిలింది 24 ఇంటూ 31, 24 ఇంటూ 31 మల్టిప్లై చేసే 744. సో ఆప్షన్ D4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ విధంగా మనము ఈ ఇచ్చినటువంటి ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసినటువంటి డేటా ప్రకారం మనం ఏం గుర్తుపట్టినాం, ఇచ్చినటువంటి డేటా అనేది అంకశ్రేణి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించినటువంటి ప్రాబ్లం. ఎప్పుడైతే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించిన ఫార్ములా అయిందో నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. D ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చింది. నెక్స్ట్ ఇది టోటల్ అమౌంట్ 7440 కాబట్టి మనం ఇక్కడ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. సో 7440 ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2 ఇంటూ 80 140 160 ప్లస్ 20n మైనస్ 20 క్యాన్సిల్ చేస్తే మనకి 24 వస్తుంది. ఓకే, లేదు అంటే మనం ఇక్కడే n ప్లస్లో 32 రాసి కూడా చెక్ చేసుకోవచ్చు, కొంచెం పెద్దగా అవుతుంది. ఈ విధంగా సాల్వ్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ n అంటే n ఇంటూ n ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 744 వచ్చింది. ఇప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్స్ నుంచి వెరిఫై చేసుకుంటే లాస్ట్ ఆప్షన్ 24 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.